చూడు. చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. మేడం ఉన్నారా? రండి మేడం. మేడం మేడం వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ. ఆడవాళ్ల రక్షణకు పోలీసులు కావాలనుకునేవాళ్ళం. అటువంటిది మగవాళ్ళను కూడా రక్షించే స్థాయికి ఆడదెదగడం నిజంగా ఆడజాతి గర్వించే విషయం. మీరు రాగానే సంచలనం సృష్టించారు. నాకెప్పుడు అదే పని. మీరు ఈ ఊరు కొత్తగా వచ్చిన సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ష్యూర్. మీరు అసలు పోలీసు ఉద్యోగం ఎందుకు చేయాలనుకున్నారు? డబ్బులు ఎక్కువ గడతాయి కనుక. వాట్? అసలు మీ పేరు రేణుకేనా? కాదు, నా పేరు అప్పల్ నరసమ్మ. ఇప్పటికీ పార్ట్ టైం వ్యాపారం చేపలు అమ్ముకోవడమే. నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నారా? అదేంటమ్మా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కి హెడ్ కానిస్టేబుల్ కి తేడా తెలియకపోతే హెడ్ ఉన్నట్టా లేనట్టా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హే రేవతి. రేణు. అరే నువ్వా? రేణుక సీఏ అంటే ఎవరో అనుకున్నాను. మై గాడ్, కంగ్రాచులేషన్స్. మేడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి హెడ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ తప్పు నీదేగా. మేడం మేడం వచ్చి మేడం పిలవమంటే ఈ మేడం దగ్గరికి తీసుకెళ్ళా. అమ్మగారేమో సిఐ మేడం, ఈవిడి గారేమో హెడ్ మేడం, మీరేమో పేపర్ మేడం. ఆడవాళ్ళంతా మేడంలే కదా మేడం. ఓకే ఓకే. ఏమిటే ఇలా వచ్చావు? ఏముంది, ఒక లేడీ ఇన్స్పెక్టర్ చాలా కాలంగా కళ్ళం లేకుండా తిరుగుతున్న ఒక గుర్రానికి కళ్ళం వేసిందని తెలిసి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. అవును, అసలు నువ్వు ఇన్స్పెక్టర్ ఎలాగయ్యావే? అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. నా ఇంటర్వ్యూ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నీకొక మంచి వింత పశు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. ముందు ఆ ఇంటర్వ్యూ తీసుకో. ఎవరే? ఎంపీ గారి తమ్ముడు గారి కొడుకు గారు. చెయ్యి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. కొత్తగా వచ్చిన సిఐ మీద మీ అభిప్రాయం? అది ఆడది కాదు. రేణుక, ఇలాంటి మొండి నేరస్తుల మీద నీ అభిప్రాయం? నాకే అధికారం ఇస్తే ఇలాంటి వాళ్ళని సెల్లో వేసేదాన్ని కాదు, మరి పిస్టల్తో కాల్చి పారేసేదాన్ని. మిస్టర్, అన్నట్టు తమరు కటకటాల్లో ఉన్నప్పుడు ప్యాంటు షర్టు ధరించరా? ఆయనకి ఏసీ అలవాటు కదమ్మా. మేడం ఆయనకి ప్యాంటు షర్టు తీయించేసి ఏసీ చేసేశారు. వెరీ గుడ్. ఆడపిల్లల్ని అల్లరి చేయటం ఇదే మొదటిసారా? ఆడదాన్ని చెంపదెబ్బ తినడం మాత్రం ఇదే మొదటిసారి. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? చెంపదెబ్బలు తింటుంటారు. ఆడదాని ముందు ఇలా నిలబడాలంటే సిగ్గేయడం లేదు? అవన్నీ బ్లాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఒకవేళ మీరు సడన్ గా ఎంపీ అయితే దేశం కంపైపోతుంది. వారసత్వ చట్టరీత్యా రేపు మీరు ఎంపీ అయ్యి ఆ తర్వాత మినిస్టర్ అయితే ఈమె సిఐగా మీ ముందుకొస్తే ఏం చేస్తారు? చెయ్యడానికి నేను మినిస్టర్ కానక్కర్లేదు, బయటకు వస్తే చాలు. ఏమి ఒక మగ కుర్రాన్ని ప్యాంటు షర్టు ఓడదీసి కొడతావా? మగాడంటే ఏమనుకున్నారు? వాడు ఊరుకుంటాడా? ఏం చేస్తారు? రేప్ చేస్తారా? షూట్ చేస్తారా? ఎంతకు తెగించారు? అవును మామగారు, మగవాళ్ళు బరి తెగించగలేంది, ఆడవాళ్ళు ఈ మాత్రమైనా బరి తెగించకపోతే ఆడజాతికే అవమానం. యు ఆర్ రైట్. బాగుందమ్మా, మగాళ్ళు చేసే ఉద్యోగాలు మీరు చేస్తున్నారు. మేం చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. మీ పొగర అణిచమ్మ గుళ్ళు రావాలి. వెరీ సారీ. కమ్ ఆన్.